లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తాజుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగ ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నిదుదూతైదే స్వామి రామచంద్ర ప్రభు. పరమ పావనమైనటువంటి రామకథా రసవాహినిది ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు ముందుగా అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మొన్న మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన ఒక చిత్రమైనటువంటి ప్రశ్న వేశారు నాకు. ఆయన ఏమన్నారంటే, నీ రామాయణం వింటున్నాను, బాగుంది, శ్రద్ధగానే వింటున్నాను, అంటే ఇక్కడ కాకుండా యూట్యూబ్లో వింటున్నారు. అయితే ఇలా రామాయణం వినటం వల్ల నాకేం దక్కుతోందో నాకు తెలియటం లేదు అన్నాడు ఆయన. మిత్రుడు కాబట్టి చదువుగానే అడిగాడు, మంచిది, అలా అడగాలి. ఇప్పుడు ఈ సమయంలో నేను రామాయణమే విని ఈ గంట సేపు ఏం పొందుతున్నాను, ఇది నాకు తెలియాలి కదా, లేదా ఎవరిని అడిగితే నేనేం చెప్పాలి అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న, మనందరం ఆలోచించవలసినటువంటి ప్రశ్న, సమాధానం తెలుసుకుని తీరాల్సినటువంటి అంశం. ఎందుకంటే రామాయణం కథ మనకేం కొత్త కాదు, మారేదేమీ లేదు, సస్పెన్స్ లేదు, మారేది లేదు, ఇదే కదా. కానీ మళ్ళీ వింటున్నాం. అయితే ఏమొస్తోంది? ప్రాథమికంగా ఉన్న సమాధానం ఒకటి ఉన్నది, పుణ్యం వస్తుంది. భారతీయులుగా మనకి ఉన్న ఒక జ్ఞానాల్లో ఒకటేంటంటే, మనం జీవితంలో పొందేటువంటి ప్రతి అనుభవము కూడా మన పాప పుణ్యాల నుంచే వస్తోంది. ఏ అనుభవమైనా అంతే. సుఖానికి సంబంధించినది, మనం ఆనందించేది, మనకి నచ్చేవన్నీ కూడా మన యొక్క పూర్వజన్మ పుణ్యం వల్ల వచ్చినటువంటివి, ఈ జన్మలో చేసుకున్న పుణ్యాలు కూడా కావచ్చు. అట్లాగే మనకు వచ్చే దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా పాపాల వల్ల వస్తున్నాయి. ఈ జ్ఞానం మనకి భారతీయులకి పుష్కలంగా ఉంది. అయితే రామాయణం వినటం ద్వారా పాపం పోతుందనేది ఒక టెక్నాలజీ. అలా ఎలా పోతుంది అంటే అది మళ్ళీ వేరే పెద్ద కథ, వివరంగా చెప్పుకోవాలి. కానీ మనకి ఇంతవరకు మనందరికీ కూడా తెలిసింది, నమ్మకం ఉన్నది. అంటే రామాయణం వింటే పాపం పోతుంది, బాగుంది. అయితే ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే కనుక అసలు మన జీవితానికి ఏం కావాలి అన్న ఒక ప్రశ్న వస్తుంది. ఈ చర్చ నా మిత్రులతో జరిగితే ఒక 4 మాటల్లో మీ ముందు ఉంచుతే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఏం కావాలో జీవితంలో మనకి తెలుసా? అంటే సామాన్యంగా మనకి ఏం కావాలి అని అడిగామనుకోండి, ఏం కావాలి మీకు జీవితంలో అంటే సంపద కావాలి, డబ్బు కావాలి. ఎందుకంటే దాని నుంచి ఇంకా అన్నీ వస్తాయి. ఇది ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి అవగాహన. డబ్బు ఉన్నట్టయితే దాన్ని బట్టే మిగతా అన్ని సౌకర్యాలు, మనకు ఉండేటువంటి వసతులు, ఇంక ఏదైనా కానివ్వండి, అన్ని డబ్బు వల్ల వస్తున్నాయి. కాబట్టి డబ్బు లేదా సంపద మన దగ్గర పుష్కలంగా ఉండాలి. ఈ ఆలోచనే బలంగా మనందరి మనసులోనూ ఉంది. అయితే మన పెద్దలు ఏం చెప్పారు? సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే, ప్రాథమికంగా 4 అంశాలు ఉండాలయా జీవితంలో అంది. నీ జీవితానికి గమ్యమైనటువంటి ఒక లక్ష్యం ఉంది, దాన్ని చేరుకోవాలంటే 4 సంపాదించుకోవాలి అని చెప్పారు. ఇది కూడా మనకు తెలిసిందే. వాటినే పురుషార్థాలు అన్నారు.
ఈ 4 సంపాదించుకోవటం కోసమే జీవితం మొత్తాన్ని ఖర్చు పెట్టుకో అని చెప్పారు. వాటిని సాధించుకునే ప్రయత్నం చేయాలని కూడా చెప్పారు. ఏమిటా 4 పురుషార్థాలు? ఏమిటవి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 యొక్క సమాహారంగా జీవితంలోని ప్రతి అనుభవాన్ని తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ జీవితానికి ఒక విలువ ఏర్పడుతుంది. నువ్వు సరిగ్గా బతికినట్టు అవుతుంది అని చెప్పారు. ఇంక దాని మీద ఉండే సందేహాలు అవన్నీ మళ్ళీ వేరే చర్చ చూసుకుందాం. కానీ ఈ మాత్రం ప్రాథమికంగా మనందరికీ ఉన్నటువంటి అవగాహనే. ఈ 4 మన జీవితంలో ఉండాలి. కేవలం డబ్బు మాత్రమే సంపాదిస్తే జీవితము బాగుంటుందన్న గ్యారంటీ లేదు. ఈ 4 యొక్క ప్రభావం జీవితం మీద ఉంటుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షం. అయితే ఈ 4 పురుషార్థాలు కాకుండా 5వ పురుషార్థం కూడా ఒకటి ఉంది అని పెద్దలు చెప్తున్నారు. ఏమిటది అంటే భక్తి. భక్తి అన్నది జీవితాన్ని మొత్తాన్ని మార్చేసి కొత్తగా ఒక కొత్త ఓరియంటేషన్ ఇచ్చేటువంటి ఒకానొక అనుభూతి అది. జీవితంలో భక్తి యొక్క ప్రభావం సామాన్యం కాదని చెప్పారు పెద్దలు. అందుకే దాన్ని 5వ పురుషార్థం అని చెప్పారు. భక్తి ఉండాలి. భక్తి అంటే ఏమిటి స్థూలంగా? భక్తి అంటే ప్రేమ, మామూలుగా చెప్పుకోవాలంటే. లేదా నేను ఒకరి మీద ఆధారపడి ఉన్నాను. ఆయన పట్ల నాకొక కృతజ్ఞత ఉన్నది. నాకు ఇన్ని ఇచ్చినవాడు, నన్ను నిత్యం చూస్తున్నవాడు ఒకడున్నాడు. ఈ ఎరుక కలిగి ఉండటం, ఈ అవగాహన ఉండటం పేరు భక్తి. ఇది పెరుగుతూ వెళ్తుంది. అయితే ఈ భక్తి అన్నది ఏ మేరకు మనం సాధించుకుంటే జీవితానికి సంబంధించిన అనేక విషయాల మీద మనకున్న క్లారిటీ అంత పెరుగుతుంది. ఇదంతా ఒకదానికొకటి ట్రైన్ అయినటువంటి విషయాలు. భక్తి జీవితం మొత్తాన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రధానమైన దినుసు. కాబట్టి భక్తి సాధించుకోవాలి. రామాయణం వినటం ద్వారా భక్తి కలుగుతుంది అని చెప్పారు పెద్దలు. ఎవరి మీద కలగాలో వారి మీద భక్తి కలుగుతుంది. ఎందుకు కలగాలో తెలుస్తుంది. భక్తి యొక్క అనేక కోణాలని, అనేక లక్షణాలని మన ముందు ఉంచుతుంది రామాయణం. కాబట్టి ఇటువంటి ఒక అవగాహన మన జీవితంలో ఉంటే మనకి ఈశ్వరుడితో ఉన్నటువంటి అనుబంధం పెరుగుతూ పోతుంది. ఏదో దైవం అంటే కాసేపు అక్కడ కూర్చొని రోజు మనకు వచ్చిన ఒక 4 స్తోత్రాలు చదివేసి అది ఆయనకు అక్కడ పడేసేసి బయటకు వచ్చేసి నేను ఇవాళ పూజ పూర్తయింది. ఇది భక్తి కాదు. భక్తి అనేది అనుక్షణం ఆయనతోటి పెనవేసుకున్న జీవితం. ఎందుకంటే కొద్దిపాటి గమనింపు కూడా మన జీవితం అందంగా గడుస్తోంది అంటే అది ఆయన దయ అని తెలిసిపోతోంది. అనేక రకాలుగా పెద్దలు చెప్పారు. మన జీవితంలో దక్కుతున్న ప్రతి అనుభవం కూడా మామూలుగా పొద్దున లేచామంటే స్వామి దయ, నిద్ర పట్టిందంటే ఆయన దయ, తిన్నది అరుగుతోంది, ఆకలేస్తోంది, చక్కగా మాట్లాడగలుగుతున్నాం, చెప్పింది వినగలుగుతున్నాం. ఇలా ఏ కోణంలోంచి చూసినా ఇవన్నీ మనం తయారు చేసుకుంది రాలా. నాకు జీవితంలో ఇవన్నీ కావాలి అనుకుని ముందు ప్రిపేర్ చేసుకుని వచ్చామా? లేదు కదా. అవన్నీ మనకి దక్కాయి. ఎవడు మన మీద అవ్యాజమైన కరుణతోటి ఇవన్నీ అందించాడో వారి పట్ల మనకు ఉండవలసినటువంటి ఒక భావం పేరు భక్తి. భక్తి జీవితాన్ని రసమయం చేసేస్తుంది, ఆనందమయం చేస్తుంది. భగవంతుడితోటి మన అనుబంధం పెరుగుతున్న కొద్దీ జీవితంలో ఆనందం యొక్క లెవెల్, స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఈరోజు ప్రత్యేకంగా మీ ముందు నేను ఉంచి కథలోకి ప్రవేశించాలి అనుకుని ఈ 4 మాటల్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. రామాయణం మనకి రామచంద్రమూర్తి మీద, సీతమ్మ మీద, హనుమస్వామి మీద భక్తిని ఇవ్వాలి. ఆయన మీద ప్రేమ పెరగాలి. నన్ను కాపాడుతున్నవాడు ఒకడున్నాడన్న నమ్మకం కలగాలి. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో తెలియకుండా ప్రవేశించిన ఒకానొక దుర్లక్షణము ఆందోళన, స్ట్రెస్ అంటున్నాం మనం. నిరంతరము ఏదో ఒక విషయం పట్ల మనకు ఆందోళన నడుస్తుంది మనసులో. రేపు ఎలా ఉంటుంది? ఏమన్నా జరిగితే నా పరిస్థితి ఏమిటి? జరగకుండా ఉండే అవకాశం ఉందా లేదా? ఇలా మనస్సుకు ఎన్ని ఆలోచనలు చేయగలిగిన శక్తి ఉందో అన్ని ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి బయట కనిపిస్తోంది. పెద్దవాళ్ళు దీనికి కూడా వివరంగా చెప్పారు. మనకు 2 విషయాలు ఉంటాయి. ఒకటి యోగము, 2 క్షేమము అని చెప్పారు. యోగం అంటే లేనిది దక్కటము,
క్షేమం అంటే దక్కినది నిలబడటం. ఈ రెండూ కూడా భగవంతుడి యొక్క దయ. కాబట్టి రామాయణం వినటం ద్వారా ఏది మనకి నిరంతరంగా ఆయన దయ వల్ల దక్కుతున్నాయో వాటిని పొందటానికి మనకున్న ఒకే ఒక్క ఆధారభూతమైన భావనేమి భక్తి. ఈ భక్తిని కనుక మనం పెంచుకునే ప్రయత్నం చేసుకుంటూ పోతే ఈశ్వరుడితో మనకు అనుబంధం పెరుగుతుంది. దానికోసమే ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఈ కోణంలో మనం రామాయణాన్ని వినేటువంటి ప్రయత్నం చేయాలి అని ఒకసారి మనం స్మరించుకుంటూ, గత వారం మనం ఎక్కడ దాకా వచ్చామంటే హనుమత్ స్వామిని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించి కట్టేశాను అనుకున్నాడు. అయితే అది విడిపోయింది. తర్వాత తాళ్లతోటి ఆయన్ని కట్టి లాక్కుంటూ తీసుకెళ్లారు. లంకానగర వీధుల్లోంచి తీసుకుని రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్లారు. రావణాసురుడి యొక్క సభాభవనంలోకి ప్రవేశించబోతున్నాడు. స్వామి ప్రవేశించాడు, చూశాడు. లోపలికి వెళ్ళేసరికి ఆయనకి ఎదురకుండా సింహాసనం మీద కూర్చుని కనిపించాడు దూరంగా రావణాసురుడు. వీళ్ళు ఆయన లాక్కెళ్తున్నారు. మొట్టమొదటిసారి రావణాసురుడిని చూడగానే హనుమకి ఒక రకమైన ఆశ్చర్యం కలిగింది. అద్భుతమైనటువంటి భావన అనుకున్నాడు. అహో రూపం మహోధైర్యం, అహో సత్వ మహోద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏం రూపమయ్యా, ఏం కాంతి, ఎలా ఉన్నాడు, లక్షణుడై ఉన్నాడు రావణాసురుడు అంటూ మెచ్చుకున్నాడు హనుమస్వామి. నిజానికి మీరు ఆలోచిస్తే సామాన్యంగా ఎవడు శత్రువుని మెచ్చుకోడండి. శత్రువుని మెచ్చుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే శత్రువుని మెచ్చుకుంటే తను మానసికంగా బలహీనుడైపోతాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది. శత్రువుని మెచ్చుకోవాలంటే చాలా దమ్ము కావాలి. ఇక్కడ ఆయన మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే తన పరాక్రమం ఏమిటో తనకి తెలుసు. తను ఎంతటి వాడో పూర్తిగా అవగాహన కలిగిన వాడు కాబట్టి శత్రువుల దగ్గర ఉన్న గొప్ప లక్షణాన్ని గుర్తించేటువంటి స్వభావం సహజంగా వస్తుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శిస్తున్నారు హనుమంతుడు. అలా రావణాసురుడు చూసి ఆశ్చర్యపోయి ఆయన అనుకుంటున్నాడు, హనుమంతుడు ఒక మాట అనుకున్నాడు. అని ఇంత అద్భుతమైనటువంటి తేజస్సు కలిగిన ఇతను రావణాసురుడు ధర్మం వైపు ఉండుంటే, ఇతడి వైపు అధర్మం లేకుండా ఉండుంటే సమస్తమైన లోకాల్ని ఏలుకోగలిగిన సామర్థ్యం, స్థితి ఇతనికి దక్కేవి కదా. ఇంద్రుణ్ణి మించిన వైభవాన్ని పొందగలిగేవాడు. ఇలా అనుకున్నాడు. అంటే ఇన్ని ఉండి ఏం లాభం, ధర్మం లేనినాడు, అది కదా దాని అర్థం. అంటే ఇవన్నీ అతను ఏం కాపాడతాయి అని ఆలోచిస్తున్నాడు, ఏం రక్షిస్తాయి ఇవన్నీ. ఇది హనుమంతుడు ఆలోచిస్తున్న విషయం మనందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే జీవితంలో డబ్బు, అధికారం, కీర్తి, సేవకులు, బంధుగణం ఇవన్నీ సంపాదించుకునే క్రమంలో తెలియకుండా ధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాం. అది తెచ్చిపెట్టే ప్రమాదం అంతా ఇంత కాదు. అదే మనం ధర్మం వైపు కనుక ఉండి ఉంటే, ఇప్పుడు నేను పైన చదివినటువంటి లిస్టులో కొన్నింటికి లోటు ఉన్నా జీవితం క్షేమంగా గడుస్తుంది. ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే రామాయణం విన్న ఫలితం మనకి దక్కేసినట్టే. ధర్మమన్న మాట అనుక్షణం అనునిత్యం మన జీవితంలో నింపుకుని కనుక జీవిస్తే, ఇది ధర్మమేనా, ఇది ధర్మమేనా ఇలా ఆలోచించుకుంటూ ధర్మానికి అనుగుణంగా జీవించాలన్న కోరికతో బతికితే మన జీవితాలకు పట్టినటువంటి సమస్తమైన దోషాలు పోతాయి. మంగళప్రదమైన జీవితాలు దొరుకుతాయి, శుభప్రదమవుతాయి, సమస్యలు కూడా మనకి దూరంగా ఉంటాయి. అలా కాదని ధర్మాన్ని పక్కన పెట్టేసి సంపాదించుకున్న ఏ వస్తువైనా, అది డబ్బు అవనివ్వండి, మరొకటి అవనివ్వండి, ప్రమాదం తెచ్చిపెడుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, నవ్వుతూ చేసిన పాపాలని ఏడుస్తూ అనుభవిస్తాం మనం అంటారు పెద్దలు. విన్నారు కదా ఇది మనం. ఈ విషయాన్ని రామాయణం మనకి అనేక రూపాల్లో ఎత్తి చూపిస్తోంది. ముఖ్యంగా మనం ఈ విషయాన్ని పిల్లలకి చెప్పాలి. ఆ మధ్య ఒక స్కూల్లో ఒక ఆధ్యాత్మిక సంస్థ వారు ఈ నైతిక ప్రవర్తన అండ్ మనం జనరల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటాం కదా, పిల్లలకి ఒక క్లాస్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసి ఆ స్కూల్లో పాల్గొన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల్ని
ధర్మం అంటే ఏమిటి అని అడిగారు. అడిగితే చాలా మంది తెలియదని చెప్పారు పిల్లలు. కొంతమంది మాత్రం చారిటీ అంటే ధర్మం చేయటం అంటే ఏమిటి? దానం ఇవ్వటం చారిటీ అన్నమాట అని చెప్పారు. చూడండి ఎంతటి దురదృష్టం. ఎందుకంటే సనాతన ధర్మానికి మూలమైనటువంటిది ధర్మం. ఇదే విషయాన్ని మనం అనేక కోణాల్లో చెప్పుకుంటూ వచ్చాం. రామచంద్రమూర్తి ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మః. ఎవరు చెప్పారు? మారీచుడు చెప్పాడు. ఈ విషయం మనం చాలా విస్తారంగా చర్చించుకున్నాం. రామాయణం మొత్తం విన్నాక మనసులో ధర్మానికి సంబంధించిన అంశం ప్రతిష్ఠితమైపోవాలి. కానీ ఇవాళ సమాజంలో ధర్మం అనే అంశం గురించి తెలియని తరాన్ని తయారు చేసుకుంటున్నామా మనం? ఎవరు ఎన్ని పూజలు చేసినా, ఎన్నెన్ని యాగాలు, హోమాలు ఇవన్నీ చేసినా ధర్మానికి సంబంధించిన ఎరుకతో బతక్కపోతే ఎంతటి ప్రమాదమో రావణుడి కథ మనకి చెప్పేస్తోంది. హనుమ కూడా అదే చెప్తున్నారు. ఇంతటి గొప్పవాడు ధర్మం వైపు లేకపోవటం వల్ల ఎంతటి దుర్గతిని పొందబోతున్నాడు. ఎలా తెలుసు హనుమకి? ధర్మం వైపు లేకపోతే చాలు, ఎవరికైనా అదే గతి, ఎంత గొప్పవాడైనా కానీ. కాబట్టి ఆయన అదే అనుకుంటాడు, అరెరే ఎలాంటి వాడు ఎలా అవ్వబోతున్నాడు అనుకుంటారు హనుమ. హనుమ ఒకవైపు ఇలా ఆలోచిస్తున్న సమయంలో రావణాసురుడు కూడా హనుమంతుడిని చూశాడు. అతను కూడా ఆశ్చర్యపోయాడు హనుమని చూసి. ఏం రూపం అనుకున్నాడు. ముందు నుంచి భయం ఉంది అని ఇక్కడ చూసినప్పుడు ఒక్కసారి అతను కూడా ఏం వర్చస్సుదకి అనుకుని హనుమంతుడు చూశాడు. అయితే రావణాసురుడి యొక్క ఆలోచన వేరేగా సాగిపోయింది. చూడగానే నేను లోగడ కైలాసానికి వెళ్ళినప్పుడు జరిగిన గొడవలో నన్ను శపించిన నంది ఇలా వచ్చాడా అనుకున్నాడు. అంటే మనసులో ఎక్కడో భయం ఉందన్నమాట. లేకపోతే ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఎందుకంటే రావణుడు కైలాసం వెళ్ళటం ఇవి మనం చెప్పుకున్నాం. పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గర నుంచి లాక్కుని దాని మీద వీడు తిరగటం మొదలుపెట్టాడు. ఆ కథ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎప్పుడు వెళ్ళాడు అంటే కుబేరుడి దగ్గర నుంచి ఆ పుష్పక విమానం తెచ్చేసుకుని దాని మీద విహరిస్తున్నాడు. విహరిస్తుంటే ఒకసారి కైలాసం మీదుగా వెళ్ళే ప్రయత్నం చేశాడు. అయితే ఎక్కడి నుంచైనా సునాయాసంగా వెళ్ళిపోగలిగిన పుష్పక విమానం అక్కడికి వచ్చి ఆగిపోయింది. వెళ్తావా? సరే ఎందుకు కదలలేదని పైనుంచి చూశాడు. కింద కైలాసం ఉంది. చూశాడు. కింద నంది కనబడ్డాడు. వాళ్ళది కిందకి రమ్మన్నాడు. కిందకొచ్చాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అతను నందిని అవహేళన చేశాడు. చేస్తే నంది శాపం పెట్టాడు. ఈ విషయం మనం విస్తారంగా అప్పుడు కథలో చెప్పుకున్నాం మనం. ఇప్పుడే దొరికింది వీడికి శాపం. ఏది? నరులు, వానరులు చేతుల్లో నీకు మరణం ఉందని. కాబట్టి అది గుర్తొచ్చింది. సో ఈసారి వచ్చినవాడు నందేమో అనుకున్నాడు. అది ముందు ఎందుకైనా మంచిది ప్రహస్తుడి వైపు తిరిగాడు. తిరిగి మీరు ఇతనితో మాట్లాడండి. హనుమంతుడితో మాట్లాడాలంట వాడు. ఇతను ఎవరు? ఎందుకు వచ్చాడు? ఏ ప్రయోజనం కోసం అశోకవనాన్ని నాశనం చేశాడు? అడగండి. అంతేకాదు మన వీరులందరినీ యుద్ధంలో ఎందుకు చంపాడు? ఎందుకు అసలు అంత యుద్ధం చేయాల్సి వచ్చింది తెలుసుకోండి అని చెప్పాడు. అంటే తాను తిన్నగా మాట్లాడలేదు హనుమతోటి. అది రాజనీతి. రాజనీతిలో రాజు మంత్రులతో మాట్లాడిస్తాడు. ఇక్కడ రావణాసురుడు అదే ప్రదర్శిస్తున్నాడు. ప్రహస్తుడిని మంత్రిని అడగమని చెప్పాడు. అడిగితే ప్రహస్తుడు అడుగుతున్నాడు. మంత్రి కదా మర్యాదగా అడిగాడు. నాయన నువ్వెవరు? నిన్ను ఎవరు పంపించారు? ఇంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు వీళ్ళలో ఎవరన్నా పంపించారా? లేకపోతే సాక్షాత్తు విష్ణువే పంపించాడా మమ్మల్ని గెలవమని? నీకొచ్చిన ప్రమాదం ఏం లేదు. నిన్నేమీ చెయ్యము, నిజం చెప్పు అని ఒక మాట అన్నాడు. నేను వానరుణ్ణే అని అబద్ధం చెప్పకు, మేము నమ్మం. నీ తేజస్సు బలం చూస్తూ ఉంటే నువ్వు ఎవరో అని ఆశ్చర్యం కలుగుతోంది. కాబట్టి నిజం చెప్పు. అబద్ధం చెప్పావో నీ జీవితం మిగలదు అని గట్టిగా అడిగాడు. అడిగితే హనుమ సమాధానం చెప్పాడు. ఇక్కడ హనుమ మాట్లాడుతున్న తీరు ఇక్కడి నుంచి మనం కింద వారం కూడా అనుకున్నాం, జాగ్రత్తగా గమనించాలి. ఒక ఒక పొలిటికల్ డిప్లొమాట్ ఎలా మాట్లాడాలో ఇంత చక్కగా ఒక పాఠం చెప్తున్నట్టుగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు హనుమ. హస్తుడితో చెప్తున్నాను, నేను మీరు అనుకున్నట్టుగా ఏ దేవతల దూతను కాదు. నేను వానరుణ్ణే. లంకా నగరం చూద్దామని వచ్చాను. చూశాక రావణుణ్ణి చూడాలనిపించింది. అయితే రావణుణ్ణి కలవడం సులభం కాదని అర్థమైంది.
ఏం చేస్తే అతని దృష్టి నా మీద పడుతుందో ఆ పని చెయ్యాలనుకున్నాను. చక్కగా కనబడింది అశోకవనం. నాశనం చేశాను. అప్పుడు ఎలాగో నన్ను రావణాసుడి దగ్గరికి తీసుకెళ్తారు కదా అన్నది నా ఉద్దేశం. ఈలోగా నా మీదకి యుద్ధానికి వచ్చారు. నన్ను వధించటానికి, నన్ను చంపటానికి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపారు అంతే. వాళ్ళు నా మీదకి వచ్చారు, వాళ్ళని చంపారు. ఇంతే అంటూ అప్పుడు చెప్పాడు. ఇక్కడ దాకా చెప్పేసిన తర్వాత తన ఒంటి మీద ఉన్న తాడు చూపించి అన్నాడు, నన్ను ఈ అస్త్రాలేవి కట్టి ఉంచలేవు. బ్రహ్మాస్త్రం కూడా నా మీద పనిచేదయ్యా అంటూ తన కట్టిన తాళం ఒక్కసారి తెంచి అవతల పారేశాడు. ఇలా ప్రహస్తుడితో చెప్పి రావణాసురుడు వైపు తిరిగాడు. ఇక్కడ హనుమ మాట్లాడుతున్న తీరు వాల్మీకి మహర్షి అద్భుతంగా చెప్పారు. ఎక్కడ భయం లేకుండా, తడబాటు లేకుండా స్పష్టంగా మాట్లాడుతున్నట్టు డైరెక్ట్ గా రావణాసురుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. రావణ, నేను మహాత్ముడైన రాముని యొక్క దూతని. మీ సోదరుడైన సుగ్రీవుని యొక్క సందేశాన్ని తీసుకుని వచ్చాను. ఇలా మొదలుపెట్టాడు. ఏమన్నాడు? సోదరుడైన సుగ్రీవుడు అంటున్నాడు. అదేలాగా అంటే రావణాసురుడికి వారికి మధ్య స్నేహం కుదిరింది, సంధి చేసుకున్నాడు. ఆ కథ మనం చెప్పుకున్నాం. ఆ స్నేహం కారణంగా రావణుడు వాడికి సోదరుడు లేదా సోదర సమానుడు, ఎందుకంటే స్నేహితుడు కాబట్టి. మరి వారి సోదరుడైతే సుగ్రీవుడు కూడా సోదరుడే కదా. కాబట్టి నీ సోదర సమానుడైన సుగ్రీవుడు అని గుర్తు చేశాడు. అంతేకాదు, ఆ వాలి ఎంతటి వాడో నీకు తెలుసు. అతని చేతుల్లోనే నువ్వు ఓడిపోయావు. అతన్ని సంహరించిన వాడు రాముడు. ఇది చెప్పబోతున్నాడు ఆయన. కాబట్టి ఒక్క వాక్యంలో ఇంత విషయం చెప్పాడు. నీ సోదరుడైన సుగ్రీవుడు నీకు సందేశాన్ని పంపించాడు అనటంలో ఇంత అర్థం ఉంది. వారిని గుర్తు చేస్తున్నాడు, వారి బలాన్ని గుర్తు చేస్తున్నాడు. అటువంటి వారిని సంహరించిన వాడి దూతని నేను చెప్పబోతున్నాడు. ఇంత ప్రియాంబుల్ ఉంది చెప్పాడు. సో మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు సీతమ్మకి రామకథ చెప్పారు, అడిగింది కాబట్టి చెప్పాడు. అడక్కపోయినా రావణాసురుడికి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. దశరథుల పుత్రుడైన రాముడు తండ్రి కోరిక నిమిత్తం అరణ్యాలకు వచ్చాడయ్యా. అతని భార్య అయిన సీతమ్మ అపహరించబడింది. ఆమె కోసం వెతుకుతూ రామలక్ష్మణులు ఇద్దరు వెళ్తుండగా సుగ్రీవుడు కలిశాడు. అక్కడ సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నాడు. అంటే ఎంత చెప్పాలో అంత అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్ చెప్తాడు. అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నాడు రామచంద్రుడు. ఆ స్నేహానికి కట్టుబడి సుగ్రీవుడి అన్నగారైన వాలిని ఒక్క బాణంతో సంహరించాడు. ఇది చెప్పి అప్పుడు అలా రాజైనటువంటి సుగ్రీవుడు కోట్లాది మంది వానరుల్ని భూమండలం అంతా సీతాదేవిని వెతకడం కోసం పంపించాడు. అలా వచ్చిన వాళ్ళలో నేను ఒకణ్ణి. నేను చాలా సునాయాసంగా 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకలోకి వచ్చిన వాడిని నేను. ఇప్పుడు చెప్తున్నాడు, నా పేరు హనుమంతుడు. ఇక్కడ ఈ లంకా నగరంలో సీతమ్మను చూశా. నేను ఇప్పుడు నీకు 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా విను. నీకు ధర్మమేదో అధర్మమేదో చెప్పాల్సిన అవసరం లేదు. అనేక శాస్త్రాలు చదువుకున్నావు నువ్వు. అంతేకాదు, చాలా కఠినమైనటువంటి తపస్సులు చేసుకుని దివ్యమైన వరాలు పొందావు నువ్వు. సామాన్యమైన విషయాలేం కాదు ఇవి. ఇన్ని తెలిసిన నీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను. ఓ ప్రాజ్ఞుడా, ఓ బుద్ధిమంతుడా, పరస్త్రీలను చెరబట్టటం, బంధించటం దోషమని తెలియదా? తెలిసే ఇలాంటి పని చేశావు. నీలాంటి బుద్ధిమంతులు ధర్మ విరుద్ధమైన ఇలాంటి పనులన్నీ, ముఖ్యంగా అనేక అపాయాలని కొని తెచ్చేటువంటి ఇలాంటి పనులు చేస్తారా? ఇవేం సామాన్యమైన పనా? మూలంతో సహా అన్నింటినీ నాశనం చేసేసే, దెబ్బతీసేటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నావు. నీకు నీ వంశానికి కూడా అలాంటి పని చేయి. నువ్వు చేసిన ఈ పని వల్ల రామ లక్ష్మణులతో వైరం తెచ్చుకున్నావు. రాముడితో వైరం పెట్టుకుని సుఖంగా బతకగలిగిన వాడు ఈ జగత్తులో ఉండడు. రామ లక్ష్మణ బాణాలకు ఎదురే లేదు. కాబట్టి నా మాట విను.
నరదేవుడైనటువంటి రాముడికి సీతమ్మను తిరిగి అప్పగించి ప్రాణాలు దక్కించుకో స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ నరదేవుడు అని ఒక మాట అన్నాడు, అంటే నరుల్లో శ్రేష్ఠుడు అలా అర్థం చేసుకోవచ్చు. నరుడై వచ్చిన దేవుడు అని గుర్తుపెట్టుకో. నీకు నరుల చేతిలో చావుంది. అయితే కేవలం నరుడు దీన్ని చంపలేనిది కదా నీ ధైర్యం. కాబట్టి దేవుడే నరుడై వచ్చాడు, జాగ్రత్త. ఇంత స్పష్టంగా చెప్పాడు. నేను ఈ లంకలో అశోకవనంలో శ్రీరాముని తలుచుకుంటూ దుఃఖిస్తున్న సీతమ్మను చూశానయ్యా. ఆ తల్లి దుఃఖం నిన్ను దహించి వేస్తుంది. సీతమ్మ అంటే అబల సామాన్య గురిని అనుకుంటున్నావేమో. 5 పడగల మహాసర్పం ఆ తల్లి. ఒక్క మాట చెప్తా విను. విషం కలిపిన ఆహారం తీసుకున్నవాడు ఎంత జఠరాగ్ని కలిగి ఉన్నవాడైనా దాన్ని ఎలా జీర్ణం చేసుకోలేడో, సీతమ్మని తీసుకొచ్చిన వాడు ఎవడైనా సరే సుఖంగా బతికి బట్ట కట్టలేడు. రావణ, నువ్వు సామాన్యుడివి కాదు. అనేక కష్టాలు కూర్చావు, తపస్సులు చేశావు. అసలు తపస్సు అంటేనే కష్టాలను ఓర్చుకోవటం, ధర్మాచరణ చేస్తూ జీవించటం కదా. ఎందుకంటే తపస్సులో ఉన్నంత కాలం ఏ కష్టాన్నైనా సహిస్తారు. తపస్సులో భాగం అది. అన్ని ధర్మాలు పాటిస్తారు. తపస్సులు చేసేవారు అలా చేస్తారు. ఎవరైనా సరే, అంటే దేవతలు అవనివ్వండి, రాక్షసులు అవనివ్వండి, నరులు అవనివ్వండి, తపస్సులు అంటే అంతే. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు అలా చేసావు. ఇంత కష్టానికి పడి ఫలితంగా సంపాదించుకున్న తపస్సు వల్ల ఇంచుమించుగా మరణాన్ని జయించినంత వరాన్ని పొందావు. గొప్ప వరాలు పొందాడు కదండి. కానీ ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల, అంటే ఇది సీతమ్మను ఎత్తుకు రావటం వల్ల, ఈ దోషం వల్ల ఆ తపస్సులన్నీ నాశనం అయిపోతాయి. గుర్తుపెట్టుకో. నీకున్న వరాన్ని ఒక్కసారి గుర్తు చేస్తానయ్యా. నీకు దేవతలు, దానవులు, అమరులు, దైత్యులు, యక్షులు, నాగులు, అసురులు వీళ్ళ ఎవరి చేతిలో చావు లేదని వరం. నీకు తెలుసది. కానీ సుగ్రీవుడు వీళ్ళలో ఎవరూ కాదు. అతడు వానరుడు. ఇంకా రాముడేమో నరుడు. ఈ 2 జాతుల వాళ్ళ చేతిలోనే నీ మరణం రాసిపెట్టుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి వారితో వైరం పెట్టుకున్నావు. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు? ఇంకో విషయం ఉంది. నువ్వు ఇంతవరకు చేసుకున్న తపస్సుల, ధర్మముల ఫలితంగా అనేక సుఖాల్ని పొందుతూ వచ్చావు, అనుభవిస్తున్నావు నువ్వు. కానీ ఈ రోజు నుంచి నువ్వు చేసుకున్న అధర్మాల ఫలితాన్ని పొందటం ప్రారంభమైపోతుంది. తట్టుకోలేవు, జాగ్రత్త. నేను ఇన్ని మాటలు ఎందుకు, నీకు 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించుకో. నీకు మొత్తం అర్థమైపోతుంది. 4 విషయాలు చెప్తున్నా విను. మొదటిది, జనస్థానంలో రామచంద్రమూర్తి చేసిన యుద్ధం. పరదూషణాదుల్ని 14,000 మందిని 1.5 ఘడియల కాలంలో పూర్తి చేసేశాడు, ఒక్కడే నిలబడి. గుర్తుందిగా. రెండవది, ఒక్క బాణంతో వాలిని సంహరించిన రాముడి ప్రతాపం గుర్తుపెట్టుకో. మూడవది, రామ సుగ్రీవుల మధ్య ఉన్న స్నేహం. ఇప్పుడే చెప్పాను నీకు, అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నారు. ఇక 4వది, నీ క్షేమం. నీ క్షేమం అంటే నీతో పాటు నీ వారిది, లంక అంతరిది, లంక మొత్తం యొక్క క్షేమం. ఈ 4 దృష్టిలో ఉంచుకో. సీతమ్మను తీసుకెళ్లి రాముడికి అప్పచెప్పి శరణు వేడు. మీ లంకావాసులందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి రాముడు నిన్ను కొట్టవలసిన పనేమీ లేదు. నేను చాలయ్యా. నిన్ను, నీ చతురంగ బలాల్ని సమూలంగా నాశనం చేసి వెళ్ళిపోతాను. నేను ఒక్కడే చాలు. మరి ఎందుకు చేయలేదు అంటావేమో. రాముడు అనుమతి లేదు. రాముడు చేయమని నాకు చెప్పలా, కాబట్టి నేను ఇప్పుడు ఆ పని చేయటం లేదు. అంతేకాదు, రాముడు స్వయంగా ప్రతిజ్ఞ పట్టాడు, సీతమ్మని ఎత్తుకెళ్లిన వాడిని నేను నాశనం చేస్తానని. ఆయన ప్రతిజ్ఞ ఉండగా నేను ఎందుకు చేస్తాను? కాబట్టి ఇప్పుడు నేను ఆ పనికి పూనుకోవటం లేదు. ఇంకో రహస్యం కూడా చెప్తా విను. సీతమ్మ రాముని పక్కన ఉన్నంత వరకే శాంత స్వరూపుని మహాలక్ష్మి. ఆవిడ్ని ఆయన నుంచి వేరు చేసి తెచ్చావా, ఆ తల్లి కాళరాత్రి. మనకి దేవి మహాత్యంలో
మనకు ఒక అమ్మవారిని స్తోత్రం చేస్తూ అందులో ఒక వాక్యం కనబడుతుంది. ఎట్లా మనం స్తోత్రం చేస్తా ఉంటే అమ్మని, సజ్జనుల ఇళ్లలో మహాలక్ష్మిగా ఉన్నవు తల్లి, నీవే దుర్జనుల ఇళ్లలో కాలరాత్రిగా ఉంటావు అని మంత్రంలో చెప్పారు. ఎలా ఉంటుందిగా? సజ్జనుల ఇళ్లలో తల్లి మహాలక్ష్మిగా ఉంటుంది, దుర్జనుల ఇళ్లలో కాలరాత్రి. హనుమ అదే చెప్తున్నారు. స్త్రీ పట్ల అపచారం జరిగితే ఆ ఇళ్ళు, ఆ వంశాలు నాశనం అయిపోతాయి. భారతీయ ధర్మంలో అత్యంత ప్రధానమైన అంశం. మనం మన పిల్లలకి నేర్పాల్సిన మరో ముఖ్యమైన పాఠం. స్త్రీ కంట కన్నీరు పెడితే సామాన్యమైన కష్టం కాదండి అది. అక్కడ రావణాసుడు ఒక మాట చెప్పాడు, నీకు కనిపించటం లేదు కానీ ఇప్పటికే లంకా నగరం సీతమ్మ యొక్క దుఃఖం చేత దగ్ధమైపోతోంది. రాముని కోపం చేత మహా అగ్ని జ్వాలల మధ్య బంధించబడింది. నాకు కనిపించట్లేదు కదా అంటావేమో, తొందరలో కనిపిస్తుంది. ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా, సూటిగా చెప్పాడు. ఏం తడుకోల మాటలు, ఎంత స్పష్టంగా విషయాలు చెప్పాడు. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను. రాముడు అంటే ఎవరనుకుంటున్నావు? ఈ సమస్తమైన లోకాల్ని, అంటే ఈ లోకంలోని జనుల్ని అందరినీ కూడా ఒక్క క్షణంలో తన శక్తితో నాశనం చేసేసి తిరిగి సృష్టించగలడు. నాశనం చేయటం ఎవరన్నా చేయగలడు, ఆయన తిరిగి సృష్టించగలడు. అది ఆయన శక్తి. ఆయనతో పోరాడి గెలవగలిగిన వాడు దేవతల్లో కానీ, రాక్షసుల్లో కానీ, దైత్యుల్లో కానీ, యక్షుల్లో, నాగుల్లో ఎక్కడ, ఏ జాతిలో ఎక్కడ లేడు. ఆ మాటలో చెప్పాలంటే రాముడు సర్వలోకేశ్వరుడు. రాముడు ఎవరిని చంపదలుచుకున్నా వాడిని రక్షించగలిగిన వాడు ఈ సృష్టిలోనే లేడు. రామాయణంలో అద్భుతమైన శ్లోకం వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్పారు. బ్రహ్మా స్వయంభూశ్చతురానలో వా, రుద్రస్త్రేత్రశ్చతురాంతకో వా, ఇంద్రో మహేంద్ర సురనాయకో వా, త్రాతుం నశక్తః యుధి రామవధ్యం. అద్భుతమైనటువంటి శ్లోకం అండి. 4 ముఖాలు కలిగిన బ్రహ్మగారు గాని, 3 నేత్రాలు కలిగిన రుద్రుడు గాని, సాక్షాత్తు దేవతలకే నాయకుడైన ఇంద్రుడు కాని, వీళ్ళెవరూ కూడా రాముడు చంపదలుచుకున్న వాణ్ణి రక్షించలేరు. పైన చెప్పిన లిస్టులో విష్ణువు పేరు లేరు. అంటే రాముడే విష్ణువు అని చెప్తున్నట్టేగా. కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పేశారు. రాముడు చంపదలుచుకున్న వాణ్ణి ముల్లోకాల్లో కాపాడగలిగిన వాడు లేడు. ఇంత స్పష్టంగా చెప్పారు. వింటుంటే ఒంటికి కారం రాసినట్టుంది రావణాసుడికి. నిజానికి ఇందులో సత్యాన్ని చూడగలిగే శక్తి ఉండాలి. ఎప్పుడైనా ఒక విషయం వింటున్నప్పుడు మనకి ఉండవలసింది దాంట్లో ఉన్న విమర్శ, దాంట్లో ఉన్నటువంటి మరొక అంటే ధ్వంసానికి సంబంధించిన విషయమో చూడటం కాదు, సత్యం ఎంతుంది అని చూడగలగాలి. ఆ విజ్ఞత, వివేకం ఉంటే రావణాసుడు ఎలా ఎత్తుకుంటాడు? కాబట్టి ఇవేమీ తలకెక్కలేదు. ఇతను చెప్పిన మాటల్లో ఉన్న బెదిరింపుకి కోపం తెచ్చుకోండి. మామూలు కాదు, మండిపట్ట. ఏ మాటలు లేవు. తన వాళ్ళను పిలిచి హనుమంతుడిని వధించమని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే రావణాసురుడు ఇలాంటి ఆజ్ఞ జారీ చేశాడో వెంటనే సభలో కూర్చున్నటువంటి విభీషణుడు లేచి వచ్చాడు. వచ్చి అన్నగారితో చెప్తున్నాడు, అన్నయ్య ప్రసన్నుడు కావాలి, ఆ కోపాన్ని వదిలిపెట్టు. కోపంలో అన్నావు కానీ నీకు మాత్రం తెలీదు, దూతని వధించటం ధర్మం కాదు. నీకు నేను చెప్పక్కర్లేదు, నువ్వు ధర్మజ్ఞుడివి, ముఖ్యంగా రాజధర్మంలో నిపుణుడివి. ఇప్పుడు ఆ దూతని వధించటం నీలాంటి వాడికి అపకీర్తి తెచ్చిపెడుతుంది. ఇన్ని ధర్మాలు తెలిసిన, ఇన్ని శాస్త్రాలు చదివిన వాడు కూడా నీలాగా కోపానికి వశమైపోతే వాటన్నిటినీ అధ్యయనం చేసిన ప్రయోజనం ఏముంటుంది అన్నయ్య? అది చెప్పాడు. అంటే ఏమంటున్నాడు? మనం ఎంత చదువుకున్నా అది సమయానికి అక్కడికి రాకపోతే ప్రయోజనం ఏముంది? కోపానికో మరో భావోద్వేగానికో వశమైపోతుంటే ఎంత జ్ఞానం ఉండి ఏం లాభం? ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో ఖాళీగా ఉన్నప్పుడు అడిగితే అందరం చెప్తాం. కానీ ఆ సమయానికి అది జ్ఞప్తిలోకి రావాలి. కర్మమే చెయ్యాలన్న బుద్ధి కలగాలి. లేకపోతే ఉపయోగం ఏమిటి అని చెప్తున్నాడు విభీషణుడు.
స్పష్టంగా చెప్పాడు ఆయన కూడా. అయితే రావణాసురుడు ఏ కళలో ఉన్నాడో విభీషణుడి మాటలను అంగీకరించాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు, నువ్వు ఇతనికి మరణశిక్ష విధించమని చెప్పావు. అయితే మరణశిక్ష వేయకూడదు కదా, ధర్మం ప్రకారం దూతని వధించకూడదు. దానికి ఒక ప్రత్యామ్నాయం మనకి శాస్త్రాలు చెప్పారు. ఇతను కేవలం దూతగానే వచ్చినవాడు కాదు, మనకి మన వారికి తీవ్రమైన నష్టాన్ని కలగజేశాడు. దూతగా వచ్చుంటే ఏమో వదిలిపెట్టవలసి వచ్చేదేమో, ఇతను ఆ పని చేయలా. ఇతను శిక్షకు అర్హుడు. ఎందుకంటే మనకి తీవ్రమైన నష్టాన్ని కలగజేశాడు, మన వాళ్ళని సంహరించాడు. ఇలాంటి దూతకి ఏ శిక్ష విధించాలో శాస్త్రం చెప్తోంది. ఇలాంటి తప్పు చేసిన దూతకి శరీరంలో ఒక అంగాన్ని ఛేదించటము, శిరోమండనం చేయటము, అంటే తలని జుట్టు తొలగించటం, కొరడా దెబ్బలు శిక్ష వేయటం, శరీరంపై వాతలు పెట్టడం, ఇలాంటి శిక్షలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. కాబట్టి విజ్ఞుడమైనటువంటి నువ్వు కోపాన్ని వదిలిపెట్టి ఏ శిక్ష విధించాలో నిర్ణయించు. అన్నయ్య, జ్ఞానులైన వారు కోపాన్ని వదిలిపెట్టి నిర్ణయాలు తీసుకుంటారు కదా అని చెప్పాడు. విన్నాడు రావణాసురుడు. అన్నాడు విభీషణుడితో, అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే. ఇలాంటి దుష్టుడికి మరణశిక్ష విధించటం కన్నా శరీరంలో ఒక అంగానికి వైరూప్యం కలిగించటం సరి అయినటువంటి శిక్ష. కోతులకి వాటి తోకలంటే ఇష్టం కాబట్టి దానిని దగ్ధం చేసేస్తే వీడు తోకలేని కోతి అవుతాడు. తోకలేని కోతిలాగా మిత్రుల్లో బంధువుల్లో తిరుగుతూ ఉంటాడు, అవమానం పొందుతాడు. కాబట్టి ఇతని తోకకి నిప్పు పెట్టి లంకానగరం అంతా ఊరేగించండి అని ఆజ్ఞాపించాడు. బాగుంది. రాక్షసులందరికీ ఉత్సాహం వచ్చింది. ఓహో అనుకున్నారు, గబగబా పరిగెత్తుకెళ్లారు, పాత బట్టలు తెచ్చారు. తెచ్చి వాటిని హనుమంతుడి తోకకి చుట్టడం మొదలుపెట్టారు. ఈ తతంగం అంతా పళ్ళ బిగువున నవ్వుతోటి హనుమ గమనిస్తున్నారు. కొద్ది కొద్దిగా తోకని పెంచారు. పెంచితే దానికి కూడా వాళ్ళు తెచ్చి వస్త్రాలు కట్టడం మొదలుపెట్టారు. ఇలా తతంగం అంతా అయింది. ఈయన హనుమస్వామి ఆలోచిస్తున్నాడు లోపల. నిన్న రాత్రి చీకట్లో లంకా నగరాన్ని నేను సరిగ్గా పరిశీలించడం కుదరలా. ఎందుకంటే ఎంతైనా చీకటి, పైగా కాపలా ఉంది. కాబట్టి ఏదో ఒక మేరకు పరిశీలించగలిగా. ఇప్పుడు ఇంకా హాయిగా వీడియో తిప్పి చూపిస్తున్నారు, లంకా నగరం మొత్తాన్ని పరిశీలనగా చూడొచ్చు అనుకున్నారు. సరే, ఇంతలో వాళ్ళు ఆ పాత గుడ్డలు చుట్టి నిప్పంటించారు. వెనకాల అగ్ని జ్వాలతో వెలుగుతున్న తోకతోటి అద్భుతంగా ప్రకాశిస్తున్నారు విశేషమైన అందంతో స్వామి. ఆయన అనుకున్నట్ట, రామ కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ మాత్రం కష్టాన్ని నేను సహించవచ్చు అనుకున్నట్ట ఆయన. సరే, వాళ్ళు ఏం చేశారు, గబగబా కోలాహలంగా డప్పులు అవి తీసుకొచ్చారు, మోగిస్తూ జయధ్వానాలు చేస్తూ తిప్పుతున్నారు. రాక్షసులు హనుమంతుడిని లంకా నగర ప్రధాన వీధులన్నింట్లో ఊరేగింపుగా తిప్పుతున్నారు. హనుమ నగరం అంతటిని పరిశీలనగా చూస్తూ వారికి కట్టుబట్టట్టుగా వాళ్ళు కట్టేస్తున్నారు, వెళ్తున్నారు. ఆయన కూడా అలాగే వెళ్తున్నారు. ఈ వ్యవహారం చూశారు కొంతమంది రాక్షసులు. వాళ్ళు పరిగెత్తుకెళ్ళి సీతమ్మకి చెప్పారు, రాత్రి నీతో మాట్లాడటానికి వచ్చాడే ఒక ఎర్రమూతున్న కోతి, అతన్ని మా రాజుగారు శిక్షిస్తున్నారు, దొరికాడు అతను. అతను తోకకి నిప్పు పెట్టి నగరం అంతా ఊరేగిస్తున్నారు మా వాళ్ళు అంటూ చాలా సంబరంగా చెప్పారు. పాపం వినగానే సీతమ్మకి చాలా దుఃఖం కలిగింది. వెంటనే ఆ తల్లి చేతులు దోయించి అగ్నిదేవుని ప్రార్థించింది. ఇక్కడ అగ్నిదేవుణ్ణి సీతమ్మ ప్రార్థించిన శ్లోకాలు, ఆవిడ కోరిన కోరిక ఎలా అడిగిందో చాలా ప్రత్యేకంగా చెప్పారు పెద్దలు. ఎందుకంటే ఇలా చూస్తే ఆ శ్లోకాల్లో అమ్మ అగ్నిదేవుడికి ఒట్టు పెడుతోంది. సీతోభవ హనుమత, ఓ అగ్నిదేవ, హనుమన్ చల్లగా చూడయ్యా అంటోంది. ఎంత చక్కగా చెప్పిందంటే, స్వామి, నేను నా భర్త పట్ల ప్రేమ కలిగిన దాన్ని అయితే, నేను పతివ్రతనే అయితే, నాకు తపస్సులు చేసుకున్న బలం ఉంటే, అగ్నిదేవ సీతోభవ హనుమత, హనుమను చల్లగా చూడు. ఇలా మొత్తం 3 శ్లోకాలు చెప్పింది. అందులో చివరి శ్లోకంలో తల్లి అంటుంది, నేను నిజంగా దోషరహితురాలనైతే, నాలో ఏ దోషం లేకపోతే, ఆ విషయం రామచంద్రమూర్తికి తెలిసే ఉంది అన్నది సత్యమైతే,
నేను ఈ లంకలో స్వామిని చూడటం కోసమే, ఆయన్ని చేరటం కోసమే జీవిస్తున్నది సత్యమైతే, అగ్నిదేవ హనుమని చల్లగా చూడు. ఇది చివరి శ్లోకంలో అర్థం మనకి చాలా ముఖ్యమైనది. తరువాతి భాగంలో మనకి పనికొస్తుంది. సీతమ్మ ఇక్కడ ఇలా ప్రార్థించినంత మాత్రం చేత అక్కడ హనుమ తోక ఉన్న చివర ఉన్నటువంటి అగ్ని ఒక్కసారిగా చల్లబడ్డట్టు అయిపోయింది. అంటే హనుమకి ఒక చల్లటి మంచు ముద్ద పెట్టినట్టుగా ఉంది. అంటే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం చేత ఆ తోకను తగలబెట్టాల్సినటువంటి నిప్పు చల్లటి మంచు ముద్ద పెట్టిన అనుభూతిని ఇస్తోంది అని వాల్మీకి చెప్పారు. హనుమ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఇంత జ్వాలలతోటి ప్రకాశిస్తోంది చూస్తుంటే, కానీ నా తోకకి ఏ రకమైన ఇబ్బంది కలిగించడం లేదే, పైగా ఏదో మంచు పెట్టినంత చల్లగా ఉంది అనుకుని ఆయన ఆలోచన ఆయన చేశాడు. ఆయన అనుకున్నాడు, ఆహా రామప్రభావాత్ ఆశ్చర్యం, నీ యొక్క ప్రభావం ఆశ్చర్యమైందయ్యా. ఆయన పరిశీలన ఆయన చేశాడు. నేను బయలుదేరిన క్షణం నుంచి గమనిస్తూ వస్తున్నాను. పంచభూతాలు నాకు సహకరిస్తున్నాయి. ఎందుకంటే నా ప్రయాణం మొదలుపెట్టాను, అటు పర్వతము సముద్రము ఈ రెండు కలిసి వచ్చి ఆతిథ్యం ఇస్తాన్నాయి. సో అక్కడికి రెండు భూతాలు అయ్యాయి. నేను వాయు మార్గంలో వస్తుంటే వాయుదేవుడు చల్లగా ప్రసన్నంగా వీస్తూ నాకు సహకరించాడు. ఇంకా ఆకాశం విషయం చెప్పనే అక్కర్లా, నా ప్రయాణానికి ఎటువంటి విఘ్నాన్ని కలిగించకుండా సాగించనిచ్చింది. ఇంక చివరిగా ఎవరు మిగిలారు? అగ్నిదేవుడు మిగిలి. ఇదిగో ఇక్కడ నాకు సహకరిస్తున్నాడు. అంటే రామకార్యం కోసం బయలుదేరిన నాకు అనుక్షణం రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం స్పష్టంగా తెలుస్తూ వస్తోంది. ఇదంతా రాముని మహిమయే, రామప్రభావాత్ ఆశ్చర్యం అనుకున్నాడు ఆయన. అధ్యాత్మరామాయణంలో ఒక అందమైన భావన చెప్పారు. అమ్మ మహిమ, మన మహిమ, అరే అది అత్యంత బాధాకరమైన తాపత్రయాలనే పోగొడుతుంది కదయ్యా. ఆ తాపత్రయాలని అగ్నినే పోగొట్టగలిగింది అది. అటువంటిది హనుమ తోక చివరన అగ్నిని ఆపలేదా అంటున్నాడు. అంటే మనకి తాపత్రయాలు అంటుంటాం. మూడు మూడు విషయాలండి. ఇది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అధిదైవిక తాపం. అందరికీ ఉంటాయి. అంటే సంసారంలో ఉన్నాం కాబట్టి ఈ మూడింట్లో ఏదో ఒక తాపం మనని వేధిస్తూనే ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక తాపం అంటే ఏమిటి? శరీరానికి వచ్చేటువంటి బాధలు, మన మనసుకు కలిగే బాధ, ఇవన్నీ ఆధ్యాత్మిక తాపం. ఇవి మనందరికీ ఉంటూనే ఉంది. ఏదో రకమైన మానసికమైన బాధో శారీరక బాధో పడుతూనే ఉన్నాం. ఇంకా రెండోది ఆది భౌతిక తాపం. ఇది మనకు బయట ఉన్న కారణాల వల్ల వచ్చేది. అంటే బయట ఉన్న జీవాల వల్లో లేకపోతే పరిస్థితుల వల్ల వాటి వల్ల వచ్చేటువంటి బాధ, అది ఆది భౌతిక తాపం అంటారు దాన్ని. ఇంకా మూడవది ఆది దైవిక తాపం. అంటే ప్రకృతి, ఈ వైపరీత్యాలు, వర్షాలు, తుఫానులు, ఇలాంటి వాటి వల్ల మనకు కలిగేటువంటి కష్టాలు. అంటే మన జీవితంలో మనకు వచ్చే కష్టాలన్నీ చూసుకుంటే ఈ మూడు కేటగిరీలో ఏదో అంటూ ఉంటాయి. నిత్యం వీటితో ఏదో బాధపడుతూనే ఉంటాం. వీటి నుంచి దాటించటం ఎవరి వల్ల కాదుట. చెప్తారుగా, నా తరమా భవ సాగర మీద స్వామి, నా వల్ల ఎక్కడ వస్తాయి దీన్ని దాటం అన్నారు కదా, అంత ఇష్టం. అంటే ఎందుకని? వీటిని అనుభవించడానికే మానవ జన్మ ఇవ్వబడింది మనకి. కాబట్టి తప్పటల్లా. అయితే రామనామానికి ఉన్న శక్తి ఏమిటంటే ఇటువంటి తాపాలని పోగొట్టగలిగింది అది. వాటినే పోగొట్టగలిగిన రామనామానికి మామూలు అగ్ని లెక్కయా, ఇట్టే చల్లార్చేస్తుంది అంటూ ఒక అందమైన భావాన్ని అధ్యాత్మ రామాయణకర్త మనకి అందిస్తున్నారు. ఇక్కడ అందుకే హనుమ అనుకున్నారు, ఇది రాముని ప్రభావం, దయ కలిగిన మా తల్లి సీతమ్మ యొక్క మహిమ, ఆ తల్లి యొక్క మహిమ వల్ల నాకేమవటల్లా, ఇంకా నా తండ్రి స్నేహితుడైన అగ్నిదేవుడికి నా మీద ప్రేమ ఉండదా? మా నాన్నగారి స్నేహితుడు కదా, కాబట్టి ఈ మూడు కలిసి నాకు ఏ హాని జరగకుండా చూసుకుంటున్నాయి. రాముని మహిమ, సీతమ్మ గొప్పతనము, మా నాన్నగారి స్నేహితుడైన అగ్నిదేవుడి యొక్క చలవ. చూడండి హనుమంతుడి యొక్క వ్యక్తిత్వం చూడండి. జీవితంలో ఏదైనా గొప్ప విషయం జరిగినప్పుడు ఇది నా గొప్పతనం వల్ల జరిగిందని ఆయన అనుకోవటల్లా. నేను గొప్పవాడిని కాబట్టి అగ్ని నన్ను ఏం చేయలేదు అన్నాడా? అలా అల్లా. తనకు జరిగినటువంటి గొప్ప లాభానికి కారణం ఎవరని చెప్తున్నాడు? తను నమ్మిన రామచంద్రమూర్తి సీతమ్మల యొక్క మహిమ, తన తండ్రి యొక్క స్నేహం.
ఇవి పనిచేస్తున్నాయని చెప్తున్నాడు. ఇది ఉత్తమమైన హనుమంతుడి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన విశేషం. ఇవి మనం మన పిల్లలకి చేర్చవలసినటువంటి ప్రధానమైన అంశాలు. హనుమంటే సామాన్యుడండి. సరే, ఈలోగా రాక్షసులు హనుమంతుడిని లంకా నగర ప్రధాన వీధులన్నీ తిప్పి అన్నీ చూస్తున్నాడు ఆయన. ఎలాగూ తోకకు పెట్టిన నిప్పు, తనకు ఇబ్బంది, వేడి ఏమి లేదు కదా! హాయిగా తిరిగాడు. తిరిగి లంకా నగర ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చాడు. అక్కడ దాకా వచ్చాక రాక్షసులు ఊహించని రీతిలో ఒక్కసారి తన కట్లన్నీ తెంచుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎగిరి అక్కడున్న ప్రధాన ద్వారం మీద కూర్చున్నారు హనుమ. మళ్ళీ ఒక్కసారి శరీరాన్ని పెంచి ఆ ద్వారానికి ఉన్న గడియని చేత్తో పట్టుకుని బయటకు లాగారు. తన తన వెనకాల తోక ఇంకా మంటుంది కదా, దాన్ని ఒకసారి వలయంలా తిప్పారట. అంటే హనుమస్వామి కూర్చున్నారు, చేత్తో ఆ గడియ పట్టుకుని వెనకాల అగ్ని మండలంలా కనబడుతూ ఆ హనుమస్వామి సూర్యుడిలా ప్రకాశిస్తూ కనిపించాడు. ఇక్కడ హనుమంతుకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అరే, నాకు అగ్నిదేవుడు ఇంత సాయం చేశారే, మరి ఆయన చేసిన సాయం అంతా ఇంత కాదు కదా, అటువంటి వాడికి నేను ఏదైనా కానుక ఇవ్వద్దా అనుకున్నారట. ఏమి ఇవ్వాలి ఆయనకి కానుక? ఈ లంకా నగరం మొత్తాన్ని ఆయనకు ఆహుతిగా ఇచ్చేస్తాడని నిశ్చయించుకున్నట్ట ఆయన. అది అందుకని కాల్చట. అందుకని ఇలా అనుకోగానే ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కసారి గాల్లోకి ఎగిరారు. ఎగిరి ఒక భవనం మించి మరో భవనం మించి దుముకుతూ వెళ్తున్నారు. ప్రతి భవనానికి నిప్పు పెట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి భవనాల్ని, మంటపాల్ని, కట్టడాలన్నింటినీ యుద్ధం చేసుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ క్రమంలో లంకా నగరంలోని రాజవీధుల్లో ఉన్న ప్రధాన గృహాలన్నీ తగలబెట్టేశాడు. ప్రముఖులైన రాక్షసి వీరుల గ్రహాలన్నీ, ఆ గృహాలన్నీ అగ్నికి ఆహుతైపోవడం మొదలుపెట్టాయి. అలా వేగంగా ఒక ఇంటి మించి ఒక ఇంటి మీదకు దూకుతూ అంటిస్తూ నిప్పులు పెడుతూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇంత వేగంగా వెళుతున్నవాడు కూడా ఆ గృహాల మధ్య ఉన్న విభీషణుడి గృహాన్ని గుర్తుపట్టాడు. దాన్ని మాత్రం ఏమీ చేయకుండా దాన్ని వదిలిపెట్టేశారు. అది తగలబడిపోకుండా ఉండిపోయింది. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యాన్ని వ్యాఖ్యానం చేశారు పెద్దలు. అరే, ఇన్ని భవనాలు చుట్టూ తగలబడుతుంటే మధ్యలో ఉన్న ఒక్క భవనం తగలబడకుండా ఎలా ఉండిపోయింది అంటే, దానికి ఎలా చెప్పారంటే పెద్దలు, నువ్వు చేసిన ధర్మం నిన్ను కాపాడుతుందని చెప్తున్నాం కదా, అది ఇదే. వనేరణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్త ప్రసుప్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని అని ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. అంటే మానవ జీవితంలో ఎంత కష్టమైనా రావచ్చు, దాని నుంచి బయటపడేలా చేయగలిగేది ఏమిటి? నువ్వు చేసుకున్న పుణ్యమే, నువ్వు అనుసరించిన ధర్మం. ఈ రెండు కాపాడతాయి. ఆ మాటకొస్తే అవి రెండూ తప్ప మరేది మనల్ని కష్టాల నుంచి కాపాడదు. మన దగ్గర ఉన్న డబ్బు, మనకున్న కాంటాక్ట్స్ ఏమీ పనికిరావు. పరిశీలిస్తే జీవితంలో చాలా సార్లు కనిపిస్తుంది అది. కాబట్టి కాపాడేవేవి మనం చేసుకున్న పుణ్యము, మనం అనుసరించిన ధర్మము. పుణ్యం ఎలా వస్తుందో పెద్దలు చెప్పారు. అనేక మార్గాలు ఉన్నాయి. భగవంతుడికి సంబంధించిన సేవలు చేయాలి, కార్యాలు, అనేక కర్మకాండ ఉంది. సమాజంలో కష్టంలో ఉన్న వారికి నువ్వు అందించిన స్నేహము, సాయము, ఇవన్నీ పుణ్యకార్యాలు. అలాగే దానాలు, సేవలు, వ్రతాలు, పూజలు, ఇవన్నీ పుణ్యం తెచ్చిపెట్టేవి. మనకు తెలుసు అవింది. ఆ పుణ్య ఫలం కష్టకాలంలో మనల్ని కాపాడుతుంది. ఇలా విభీషణుడి గృహాన్ని హనుమంతుడు తగలబెట్టలేదనేది ఒక కారణమైతే, విభీషణుడు చేసుకున్న పుణ్యం, ఆయన అనుసరిస్తున్న ధర్మం ఆయన గృహాన్ని కాపాడింది. అలా అర్థం చేసుకోమని చెప్తున్నారు పెద్దలు. అంటే చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా తాను ధర్మానికి కట్టుబడి ఉంటే ఏమిటి ప్రయోజనం అంటే, ఇదిగో ఇలా రక్షింపబడతాం. ఇది విభీషణుడి విషయంలో మనకు అర్థం కావలసినటువంటి ధర్మ సూక్ష్మము. ధర్మో రక్షతి రక్షిత అన్న మాటకి ఇది అర్థం. నువ్వు ఆచరించిన ధర్మం నిన్ను కాపాడుతుంది, మరేది కాపాడలేదు. అలా మొత్తం లంకా నగరం అంతటిని భస్మీకృతం చేసేసి ఆ మంటల మధ్య నిలబడ్డ ఉన్న హనుమత్ స్వామి అద్భుతమైన దర్శనం ఇక్కడ. కాలాగ్ని రుద్రుల్లా కనిపిస్తున్నాడు అని చెప్పారు. లంకా నగరం వెనకాల మంటల్లో తగలబడిపోతోంది.
రాక్షసులందరూ హాహాకారాలు చేస్తూ ఆ లంకానగర వీధుల్లో పరిగెడుతున్నారు. వారికి హనుమంతుడిని చూస్తే సాక్షాత్తు కాలావతారం రుద్రుడిలా వచ్చి నిలబడిందా, కాలుడే అంటే యముడే వచ్చి నిలబడ్డాడా అన్నంత భయం కలుగుతోంది. వాల్మీకి అనటం కూడా స్వయమేవ కాలహ అంటూ చెప్పిన రూపం మనకి రుద్రంలో ఒక మంత్రం ఉంది, మనకి బాగా తెలిసిన మంత్రం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అన్న రుద్ర రూపానికి సంబంధించిన ఆ భావన ఇక్కడ కనిపిస్తోంది. అలా నిలబడ్డాడు ఆయన కాలాగ్ని రుద్రుడై. ఇక్కడ హనుమంతుడి యొక్క తత్వము, ఆ స్వరూపం గురించి వాల్మీకి చెప్పిన శ్లోకాలు జాగ్రత్తగా చూడాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక కథగా రామాయణాన్ని ఆస్వాదించటం ఎంత గొప్పదో, ఉపాసనాపరమైనటువంటి రహస్యాలను కూడా రామాయణం ఎలా చెప్తుందో పట్టుకోవాలి. అంటే హనుమంతుడు ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మని చెప్తోంది. ఈ విషయం తెలుసుకోకపోతే రామాయణం వినటంలో ఉన్న ప్రధానమైన ఒకానొక కోణాన్ని మనం మిస్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన ఎలా చెప్తున్నాడు, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దాంట్లో ఏమంటున్నారు జాగ్రత్తగా పరిశీలిస్తే, హనుమంతుడు ఎవరైతే ఈ సృష్టిని సృజించి నడిపిస్తూ చివర్లో లయింపచేసేటువంటి త్రిమూర్త్యాత్మకమైన శక్తిగా చూపించటంలా హనుమంతుడిని. హనుమంతుడు అంటే ఎవరు? మనకి ఉన్న అనేక మంది దేవతల్లో ఒకడు కాదు, సాక్షాత్తు పరమాత్మ. పరమాత్మ అంటే సృష్టిని చేసినవాడు, దాన్ని నడుపుతున్నవాడు, తరువాత లయింపచేసేవాడు. మరి అయితే అదేంటంటే, మనం ఇంతకుముందు శివుడే అన్నారు కదా, రుద్రరూపం అంటున్నారు కదా, అంటే ఇది కొంత మనం అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మంలో భగవంతుడు ఎవరు, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి కదా. అంటే మనకు కొంత అవగాహన ఏర్పడాలంటే రామాయణంలో ముగ్గురు ప్రధాన పాత్రలు కనిపిస్తున్నారు. ఎవరు? రాముడు, సీతమ్మ, హనుమ. అయితే తత్వతః చూస్తే ఈ ముగ్గురు కూడా ఎవరికి వారే పూర్ణులు, పూర్ణ స్వరూపాలని చెప్పుకున్నాం మనం. రాముడి గురించి చెప్పినప్పుడు మహర్షి అనేక చోట్ల ఏం చెప్పారు, రాముడిని పరబ్రహ్మము తారక బ్రహ్మము అని చెప్తున్నారు కదా. కాబట్టి రాముడు పూర్ణమైన పరబ్రహ్మమే. సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆవిడేమన్నా సామాన్యురాలని చెప్పారా? అయోనిజ, అసలు పుట్టడమే చిత్రంగా పుట్టింది ఆవిడ. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వోపాస్మహే అంటున్నారు కదా. అంటే ఆవిడ సాక్షాత్తు పరాశక్తి. ఎందుకంటే పరమాత్మకి పరాశక్తికి తేడా లేదు, స్త్రీ పురుష భేదాలు లేవు కదా. కాబట్టి సీతమ్మ ఎవరు? ఈ సృష్టిని నడిపిస్తున్న పరాశక్తి. ఇంకా హనుమంతుడు, ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి అనేక చోట్ల ఆయన్ని త్రిమూర్త్యాత్మకుడుగా పరమాత్మగా చెప్తున్నారు. అంటే మరి వీళ్ళ ముగ్గురు ఎవరండి అసలు అంటే, రామాయణంలో 3 రత్నాలు ఉన్నాయి అని చెప్పారు పెద్దలు. రాముడు విష్ణు రత్నం అయితే, సీతమ్మ శక్తి రత్నం, హనుమ రుద్రరత్నం. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది గుర్తు తెచ్చుకుంటే, రామాయణంలో వీళ్ళ ముగ్గురు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డట్టుగా కనబడతారు. ఒకరి గురించి మిగతా ఇద్దరు చాలా గొప్పగా చెప్తారు. రాముడు సీతమ్మ కోసం ఎంత విలపించాడో చూశాం. సీతమ్మ కోసం విలపించాడు. హనుమంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి, నాయనా నువ్వు లేకపోతే ఇంత గొప్ప కార్యాన్ని ఎవరు సాధిస్తారు అంటాడు. తర్వాత కూడా ఆ మాట వింటాం మనం. నేను నీ మీద ఆధారపడ్డాను అని కూడా అనేస్తాం. ఇంక సీతమ్మ హనుమంతుడి గురించి స్తోత్రమే చేసింది, మనం చెప్పుకున్నాం అది. అంటే రామచంద్రమూర్తి అతి మీద ఆ తల్లికి ఉన్న భావం కూడా మనకి తెలుసు. ఇటు హనుమంతుడిని స్తోత్రం చేసింది, రామచంద్రమూర్తి సరి చెప్పనే ఎక్కలా, నేను ఆయనకి అభిందురాలని చెప్పనే చెప్పింది. ఇంక మిగిలినవాడు హనుమస్వామి ఏమంటాడు, నేను మీ ఇద్దరికి వీళ్ళిద్దరికి దాసుణ్ణి అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరి భక్తులు, అది కన్ఫ్యూజన్ వస్తుంది కదా. రామాయణంలో ఉన్న గొప్పతనం అంతా ఏంటంటే, పరమాత్మ ఇలా 3 రూపాలు ధరించి ఒకేసారి భూమి మీద నడిపిన కథ రామాయణం. ఇది అద్భుతమైన అంశం జరిగింది. ఇది తెలిస్తే ఇంకా ఇందులో ఎన్ని రహస్యాలు వెతుక్కోవచ్చో ఆలోచించగలిగిన వారికి ఆలోచించగలిగినంత జరిగింది రామకథ. అందుకే విదేశీయులు కూడా జీవితానికి ఒక్క రామాయణం చాలు అన్నారంటే ఎంత లోతైన గ్రంథమో అర్థమవుతుంది కదా.
ఇప్పుడు ఇక్కడ హనుమంతుడి పరమాత్మ చూపిస్తున్నాడు రుద్రరూపంగా, విశ్వరూపం కనిపించినట్టుగా ఉంది. నిజానికి లంకానగరం ఏమి చిన్న పల్లెటూరు కాదండి, మహాపట్టణం. మనకి ఆయన చూస్తున్నప్పుడే సీతమ్మని వెతుకుతున్నప్పుడు ఆ మాటలు చెప్పుకున్నాం మనం. ఎలాంటివి అనేక రాజవీధులతో, పెద్ద పెద్ద మేడలతోటి, భవనాలతోటి వెలసిల్లుతున్న మహానగరం అది. అంతటి విశాలమైన మహానగరాన్ని దగ్ధం చేసేశాడు. ఒకసారి మనసులో భావం చేసి చూడండి, ఎంత పెద్ద దహనకాండ మీకు అర్థమవుతుంది. అంతటి దహనకాండ చేస్తూ అన్ని భవనాల మధ్యలో విభీషణుని భవనాన్ని ఏమీ చెయ్యకుండా అది సేఫ్గా ఉండేలా చూశాడు. ఇది నేను చెప్తుంటే మీలో కొంతమందికి మనసులో ఒకటి బెదిరి ఉండాలి. మన భారత సైన్యం పాకిస్తాన్ మీద చేసిన స్ట్రైక్ గుర్తు రావట్లా? మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకుని పాకిస్తాన్లోని ల్యాండ్ టార్గెట్స్ ఎలా కొట్టామో చూసాం మనం. అంటే దేన్ని దెబ్బ తీయాలనుకున్నామో దాన్ని దెబ్బతీసాం, దేన్ని వదిలేయాలనుకున్నామో దాన్ని వదిలేసాం. ప్రపంచ చరిత్రలోనే అపురూపమైన దాడి, ఆశ్చర్యకరమైన దాడి అని ఆ రంగానికి చెందిన సంబంధించిన నిష్ణాతులు చెప్పడం మనం టీవీలో చూసాం. ఎందుకంటే అనేక పెద్ద దేశాలు శత్రు దేశాల మీద బాంబులు కురిపించడం చూసాం మనం, విన్నాం కూడా. ఏమవుతుంది, అందులో అంతా విధ్వంసమే, వేసేయటమే బాంబులు అంతే. అనేక మంది చనిపోయారు, పిల్లలు చనిపోయారు, జనావాసాలు నాశనం అయిపోయాయి. అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత ప్రెసిషన్ స్ట్రైక్ చేసాం మనం, ఇంతవరకు చరిత్రలో ప్రపంచం చూడలేదు. అది భారతదేశం యొక్క శక్తి. ఇది మన స్వభావంలోంచి వచ్చినటువంటి శక్తి. ఎందుకని అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠ తర్వాత దేశం రాముడి పాలనలోకి వచ్చింది. మనమందరం ఈరోజు రామచంద్రమూర్తి పాలనలో ఉన్నాం. కాబట్టి హనుమంతుడి విజృంభణ కనిపించి తీరుతుంది. ఈరోజు మళ్ళీ మన ప్రధాని చెప్పారు, ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు అని. దుష్ట శిక్షణ జరిగేదాకా కొనసాగుతుంది. అటువంటి శక్తివంతమైన భారత్కి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న భారత్కి భగవంతుడి రక్షణ నిరంతరం ఉండాలని మనం రామచంద్రమూర్తిని ప్రార్థన చేద్దాం, సీతమ్మని ప్రార్థిద్దాం. ఇట్లా హనుమ చేసిన మహాద్భుతమైన కార్యాన్ని చూసి రాక్షసులు భయకంపితులైపోయారు. ఒక మహద్రూపాన్ని చూస్తూ ఉండిపోయారు. ఆ మంటలో వేడి గాలులకు తట్టుకోలేక పారిపోతున్నారు. అంతటి భయంకరమైన అగ్ని జ్వాలల మధ్య విలాసంగా తిరుగుతున్నాడు స్వామి. ఆకాశం నుంచి దేవతలు చూస్తున్నారు, గంధర్వులు స్వామికి నమస్కారం చేసుకుంటున్నారు. హనుమంతుడి యొక్క పూర్ణ విజృంభణ ఈ ఘట్టంలో మనకు విశేషంగా కనిపిస్తుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మహావిష్ణువు నృసింహుడిగా వచ్చినప్పుడు ఎంతటి రుద్ర రూపాన్ని చూపించాడో, ఇక్కడ మహాశివుడు హనుమగా వచ్చి ఆ రుద్రావతారం చూపిస్తున్నాడు అన్నట్టుగా ఉంది. అద్భుతమైనట్టు దీన్నే మనకి విశ్వనాథ వారు చెప్పారు, మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర కట్వాంగ మహాసికేట కుదరామృత కుంభ సుణి ప్రదీపితోత్తుంబ కరాంబుజాత నవతో యదమూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుతి నన్ను కృపచూడు మారుతి. అద్భుతమైన ఆ రూపాన్ని కళలో ఒకసారి కళ ముందు భావన చేసుకుంటే ఆ 3 నేత్రాలతో ఉన్న 5 ముఖాలు, అద్భుతమైన పంచముఖాంజనేయ స్వామి యొక్క దర్శనం అని అట్లాంటి రూపం కనబడుతోంది. అలా లంకను కాల్చినటువంటి అగ్ని హనుమంతుడు అని చెప్పారు. అగ్నితో కాల్చాడా, అగ్నిగా కాల్చాడా అని అడిగారు. అంటే తానే అగ్ని అయిపోయి అగ్ని స్వరూపుడై కాల్చేశాడు ఆయన. ఇక్కడ ఒక అందమైన విషయం పెద్దలు చెప్తున్నారు, లంకను ఎవరు కాల్చారయ్యా అంటే, నా మీద ఆనందవికండి అంటే అట్ట హనుమంతుడు. ఎందుకంటే ఇందాక చెప్పాడు, లంకా నగరాన్ని కాల్చింది సీతమ్మ కన్నీరే. ఇది పట్టుకోవాల్సిన రహస్యం. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతాః అని కదా మన ధర్మంలో చెప్పారు, మనందరికీ తెలిసిన విషయం కదా. స్త్రీలను పూజించి గౌరవిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, ఇది మనందరికీ తెలిసే. మరి ఈ మాట చెప్పినప్పుడు వారిని అవమానిస్తే ఏం జరుగుతుందో చెప్పరా? చెప్తారుగా. సీతమ్మలోని వేదన, ఆ దుఃఖము అగ్నితో సమానమైంది. దాన్ని తొలగించిన వాడు హనుమ. చెప్పుకున్నాం కదా మనం, తొలగించి ఎక్కడ పెట్టాడు అన్నారు, దాన్ని తెచ్చి తోక చివర పెట్టుకున్నాడు. ఆ దుఃఖం అనే అగ్నిని తెచ్చి తోక చివర పెట్టుకుని దాంతో లంకా నగరాన్ని కాల్చేశాడని పెద్దలు చెప్తున్నారు. అంటే స్త్రీని అవమానించిన, బాధించిన ఆ పాపం వంశాలను నాశనం చేసేస్తుంది. నీ దగ్గర ఎన్ని తపస్సులుండని, నువ్వు ఎంతటి వీరుడు అవని, గొప్పవాడు అవని తప్పించుకోలేవని చెప్తున్నారు.
అమాయకురాలైన స్త్రీ సింధూరాన్ని తుడిపేసిన ముష్కరులకు ఎలాంటి దుస్థితి దక్కుతుందో మొన్న ఈ మధ్య మనం చూసాం. స్త్రీని అవమానించిన వారికి భారతదేశం చెప్పే గుణపాఠం ఇది అని చరిత్రలో నిలిచిపోవాలి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి శిక్షని లంకా నగరానికి విధించారు. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ భవనాల్ని నాశనం చేయటం ద్వారా ఒక మహాద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వహించినటువంటి హనుమంతుడి యొక్క వైభవోపేతమైనటువంటి ఆ రూపానికి మనందరం నమస్కరించుకుంటూ, అటువంటి స్వామి మనని, మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుగాక అని మనందరం ప్రార్థన చేస్తూ మిగతా విషయాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.